తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. నేను 10 మాటలు మాట్లాడితే 2 మాటలు మాట్లాడుతావు. అట్లేం లేదండి, అమ్మ వాళ్ళని వదిలిపెట్టి వచ్చినా కదా, అదే కొంచెం మనసులో బాధ అంతే. నిన్న మొన్న రాలే హారిక, నువ్వు వచ్చి 2 months అవుతుంది ఇప్పటికి. ఇంకా అట్లనే ఉంటే ఎట్లా అన్నట్టు? అది కాదు, నీ మనసులో వేరే ఉంది ఏదో, అది క్లారిటీ చెప్పు హారిక. నా మనసులో ఏం లేదండి. ఈ శ్వేతేంద్ర నీకు మెసేజ్ చేస్తుంది. నార్మల్గా మెసేజ్ చేస్తుంది. మేమంతా ఒకటే టీం కదా, డౌట్ ఉండి మెసేజ్ చేస్తారు. నీకేం రాదు, అది నేను డౌట్ అడుగుతుందా? వస్తుంది మాకు అంతా ఎంతో. అంత సీన్ లేదు, అది నీకు ట్రై చేస్తుందని నాకు తెలుసు. కానీ అట్లా ఏం లేదు. ఎందుకే అట్లా ఊకే అపార్థం చేసుకుంటావు అన్ని మెంటల్ లెక్క? మళ్ళొకసారి అయితే దాంతో చార్జ్ అయ్యి నీ పని చెప్తా. అంత ఫ్రీగా ఉన్నాక బావతో ఎందుకు ఫ్రీ ఉంటలే బిడ్డ? ఏం లేదు డాడీ. నా మీద ఉంటే చెప్పు, ఏం లేదని చెప్పు బిడ్డ. ఏం జరిగింది చెప్పు బిడ్డ, చెప్పు డాడీ. ఏమైందవ్వా? ఎందుకు చెప్తాను బిడ్డ, ఏమైంది? అరే అరవింద్, టైం 11-12 అవుతుందిరా. పోదాం రా, నాకు ఓపిక లేదు. ఇంటికి పోతే తిడతారా మా అయ్యా. చెప్ చిన్న పొరను గారా, 5 ఎడతానని చెప్తాను సపరేదా. అర్థం చేసుకోరు ఎందుకు ఇంతగానో తాగుతాను. అంతలో అయితే మళ్ళీ రేపు వచ్చి తాగుదాం రా. అరే మా, ఈరోజు నీకు నచ్చినంత తాగు, ఏది కావాలో అది తాగు, నేను తీసుకుంటా సరేనా? అరే ఏందిరా, కరువులు ఉన్నట్టు తాగుతాను ఏందిరా? ఏమన్నా రేపంచలు వైన్సులు బంద్ అవుతానయ్యారా? ఎందుకురా మరి ఇంత ఘోరం చెప్తాను? నీకు దండం పెడతారా, నన్ను ఒర్రియకురా, తాగరా. అరే ఎందుకురా మరి అలాగ అంతేగాని ఎందుకు తాగుతాను? ఏమున్నదిరా అసలు? ప్రతి సంవత్సరం కుక్క తిన్నట్టు తాగుతావు కాదురా, గాయందే కురసలేదురా నీకు? అరే మనం ఏమన్నా సంవత్సరానికి ఒక్కసారి తాగుతానవారా? సంవత్సరం పొడుగుతుంది ఆవిడే కాదురా. ఎవరిని దండం పెడతారా? ఏంటిదో చెప్పురా జరా. పొడుగుతాను రా మళ్ళా మా ఎన్ని దండం పెడతారా? పోరా ఇక. ఏదోటి చెప్పురా. ఏం చెప్పాలా? నువ్వే కాదురా తీసుకొచ్చింది. చదువుకుంటానని చెప్పు. నీకు తెలివి ఉన్నదారా? ఈ 12 గంటలకి ఎవడన్నా చదువుతాడారా? అట్లా చెప్పినా కూడా ఇంటికి పోతే చెప్పులతోడు కొడతారా? మీ పిల్ల దగ్గర పోయినా చెప్పు. మరి నాకు పిల్ల ఎక్కడిదిరా? ఏం మాట్లాడదాం, నీకన్నా సోయిన్నదిరా. ఏదోటి చెప్పుకోరా, మీద నన్ను మా ఆయన ఈ. అరే నువ్వు చెప్పు, నువ్వు రావు, నేను పోతాను రా. కూర్చో, నీకు ముచ్చట చెప్పానా? రేపు పొద్దున న్యూస్లో చెరువు కట్టపై 2 యువకులు మద్యం మత్తులో తాగి కొట్లాడుకుంటుంటే ఒక యువకుడు మృతి, తల్లిదండ్రులు ఆవేదన అని న్యూస్లో వస్తుంది. మరి వాడు కూడా చత్తు నాకెందుకు చెప్తారా? నాకు అవసరం అని. నీకు ఇంకా అర్థమైంది లేదారా? ఇదేంటిదిరా? చెరువు కట్ట. మనం ఎంతమంది ఉన్నాం? 2. అది చెరువు కట్టకు 2 దోస్తులు, వాళ్ళు ఒకటి ఇంటికి పోతా మా అయ్య తిడతాడు అని అంటే బీర్ సీస వాళ్ళకు కొట్టి అన్ని పొడి చంపాడు. అది రేపు న్యూస్. అంటే ఇప్పుడు నువ్వు నన్ను చంపుతావారా? నువ్వు చక్కగా దాకా అర్థమైందా? సరేరా, నువ్వు చంపినా చంపుతావని అసలు ఏంటిదో చెప్పురా. ఎందుకు తీసుకొచ్చినడికి? 12 అయిందారా? ఇది ఇంకా 3 నిమిషాలు ఉన్నదిరా. అది ఇప్పటికన్నా చెప్పురా గారు ఏంటిదో. వాడికి ఇంకా గుర్తొత్తలేదారా? ఎందుకు కొడతాను? చెప్పురా అంటే కొడతావేంట్రా? ఈరోజు మా పొల్ల బర్త్డేరా. పుల్లనా? పుల్ల ఏమవుతురా నీకు? ఏయ్ ఆరికరా. అరే ఆరికి ఇప్పుడు వేయటానికి పెళ్ళావురా. ఇప్పుడు నీ పుల్ల కాదురా. అరే అది ఇంకొని పిల్లమైనా అది ఎప్పటి నా పిల్లనేరా. చిత్తు ఎందుకు బతుకుతాను రా? చెర్ల దొరికి సానన్నా సాగు. ఇప్పుడు ఈ టైంకి మన పక్కలు ఉంటుందిరా. నువ్వేం మనిషిరా? ఈ 12 గంటల దాకా విశేష చేస్తాను, నన్ను తాగించి కూడా నువ్వు తాగుతాను. అరే అది ఇంకా మర్చిపోలేదురా నన్ను. ఇప్పుడు ఈ టైంకు నా ఫోన్ కోసం అది చూస్తారా నా కోసం. అరే భయ్ నీ ఇష్టం రా. ఇంకా 2 నిమిషాలు నేను ఫోన్ చేయరా. ఆ ఫోనే నా నంబర్ బ్లాక్లో ఉంటుంది. చేయరా చెయ్యి. ఇక్కడ ఈ మొగోడు ఫోన్ చేస్తానని అక్కడ మొగోని కాపాడకుండా దాచుకోని చూస్తాను. నేను థ్యాంక్స్ చెప్తాను. నువ్వు మనిషి అని బతుకుతాను. అరే
8 సంవత్సరాల లవ్రా మాది. ప్రతి సంవత్సరం దాని బర్త్డేకి ఇక్కడికే తీసుకొచ్చేది, ఈయన్నే కేక్ చూపించేది. కుక్క లెక్కలు తాగేది కాదురా మందు. శిశి చూ. అయితే ఫస్ట్ ఫోన్ చేయరా పోదాం. ఈ సంవత్సరం కూడా దానికోసం నేనే కేక్ కట్ చేస్తారా, అది నా కోసం ఖచ్చితంగా చూస్తుంది. నీ కొరకే వెయిట్ చేస్తాను అక్కడ. చెయ్యి. నీ తెలియదురా మళ్ళా. నేను చెప్తున్నావారా నువ్వు? చిన్ని అమ్మ జీవితం చల్లగా ఉండ. అప్పటి నుండి మేలుకతో నుండి 12 గంటలకు కృషి చేద్దామని నేను అనుకుంటే కనీసం ఫోన్ బిజీ బిజీ. చి అరే పోదాం దారా. రే పోదాం దారా ప్లీజ్ రా. నువ్వురా, నువ్వు పోదాం దారా అంటే దుబాయ్, నువ్వు దుబాయ్ దుబాయ్. మళ్ళా రాను మరి చెప్తాను ఇక. హారిక, హ్యాపీ బర్త్డే. హలో, హలో, ఏమైంది? ఫోన్ చేస్తాంటే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. నేను పొద్దున ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లేపునావా? అది కాదు, నేను పొద్దున ఇంట్లో ఛార్జింగ్ పెట్టి నేను బయటికి పోయినా, అందుకే నేను ఫోన్ చూసుకోలేదు. అంటే వాడు పోతున్నాడు బేగవని నాకు ముందే తెలుసు. నేను ముందనే చెప్పినా కదా, వాడు పోతే నన్ను పట్టించుకోవాలా, ఫోన్ చెయ్యవు, మెసేజ్ కూడా చెయ్యవని. అరే రాకరా కూరికి వస్తే దోచుకోవాలి కలవరానే చెప్పు. ఎందుకు ఇట్లా చెప్తాను సాయిగదాని లెక్క? ఎందుకు అట్లా మాట్లాడతాను? ఫోన్లో ఛార్జింగ్ లేకుండే నేను ఛార్జింగ్ పెట్టి దోసాలతో చెరువు పోయినా. అదే నీ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? సరే కానీ నేను అడుగుమన్నది అడిగినావా ఇంట్లో? అడగలే, అడుగుతాను. హలో, నాకు ఫోన్ చేయకు, మెసేజ్ చేయకు. అరే అరే అడుగుతాను అంటానా కదా. ఏంది అరే, అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు పట్టించుకుంటున్నావా? నేను అడుగుతానే, నీకు దండం చేస్తే నిజంగానే అడుగుతా. ఇలా ఏదో ఒకటి అడుగుతుంది ఇంట్లో. నువ్వు అడిగినాక నాకు ఫోన్ చేయలేదంటే నాకు ఫోన్ చేయకు, మెసేజ్ కూడా చేయకు. బ్లాక్ చేస్తా నేనైతే చెప్తున్నా. అరే గట్లెందుకు అంటున్నావు? ఇంట్లో పరిస్థితి ఎట్లున్నా సరేనా? మంచిది బాయ్. అట్లా కాదే సుజీ, సుజీ సుజీ చెత్త నా కొడుకు. అమ్మా, అమ్మా, రే అమ్మ లేదా ఇంట్లో? లేదు. అమ్మేటి వేంద్రా? తెలియదు. ఏం తెలుస్తారా నీకు? ఇక అరే ఏం లేదు. ఏం లేనప్పుడు ఎందుకు పిలిచావు?
రేయ్ ఒక 500నే. ఎందుకు తానికా? కాదు, మరి నీకెందుకురా? నీకెందుకు రా, ఉన్నాయా లేవా? యాటిట్యూడ్ తక్కువ. సాయంత్రం ఇస్తా, ఎవరికి చెప్పక ఇంట్లో. ఇది చూపి. నీకు వచ్చేట ఎక్కడన్నదిరా? నీకెందుకు? పని ఉన్నది. ఎక్కడన్నది? లేదు. సరే తీసుకుంటాను. ఇలా లేదా హైదరాబాద్ తీసుకెళ్ళా. దానికి ఏమైనా కావాలి అప్పుడే చెప్తా. ఉన్నావా వదిలేసినావు నన్ను? సైకోదానా? అరే మెసేజ్ అన్న చూసుకోయే. సైకోలో దొరుకుతున్నా. చాలా రోజులకు వచ్చినాం నాయన. అయ్యగారు అర్చన చేయమంటారా, అభిషేకం చేయమంటారా? అర్చన చేయండి. మన గోత్రము నామధేయమో చెప్పండి. హారిక పాలకాయ గోత్రం. హారిక ఎవరు నాయన? నా భార్య అయ్యగారు. ఒక్కడివే వచ్చినావు, నీ భార్యను తీసుకురాలేదు. బాగున్నావా? బాగున్నా, నువ్వు బాగున్నావా? బాగున్నా. వైకుంఠాయ విరక్తాయ స్వామి పుష్కరణీతటీం రమయా రమమాణాయ స్వాచ్ఛిష్టమాలికాహం వందగంధర్వవిష్ణుచిత్తనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీనగర్యాం మహాభ్యాం తామ్రపర్ణీం వృణీతటిః మూలధామునే షడగోపాయ మంగళం శుభం. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు మహదైస్పత్యవృద్ధిరస్తు వకులాభరణం మంది జగదాభరణం మన్య శ్రద్ధేరత్నం వా ద్రావణ భాషయ్యవకులానం వృధశ్రీమశ్చటకోపమదద్వయం అస్మత్ కులధనం భోగ్యం ఊర్ధనభూషణం. అరవింద్, ఇతను మాట్లాడాలి. బయట మాట్లాడు. మాట్లాడాలనుగా ఎప్పుడు వచ్చినావు? మొన్ననే వచ్చిన. బాగున్నావా? బాగానే ఉన్నా. ఒక్కదేనా? మీ హస్బెండ్ కూడా వచ్చిండు? ఒక్కదాన్నే వచ్చిన. బాగా చూసుకుంటాను మీ ఆయన? బాగానే చూసుకుంటాను. హ్యాపీగా ఉంటాను అక్కడ? నాకన్నా బాగా చూసుకుంటాడా? నేను రాత్రి నీకు విషేద్దాన్ని కాల్ చేసిన, ఫోన్ కలవలేదు. అవునా? నేను పడుకున్నా. సర్లే.
అయినా అరవింద్ నువ్వేంది ఇట్లా తయారైనావు? అసలు ఆ గడ్డపు ఏంది, నీ అవతారం ఏంది? ఎట్లుండటం నువ్వు ఎట్లయిపోయినావు? వద్దనుకొని వెళ్ళిపోయినావు కదా, అని ఎట్లుంటే నీకెందుకు? కాదు హారిక, ఒక్కసారి కూడా నీకు గుర్తుకురాలేదా? ఎట్లా మర్చిపోయినావు హారిక నన్ను? అప్పుడు పరిస్థితులు నా చేతిలో లేవు అరవింద్. ఏం చేయగలను చెప్పు నేను? 8 సంవత్సరాల నుంచి లవ్ చేసిన హారిక నేను. ఎట్లా మర్చిపోయినావు హారిక నన్ను? ఎట్లా వేరే పెళ్లి చేసుకుని చెప్పు. ఇప్పుడు కూడా పిచ్చిలు ఎత్తాను తెలుసా నాకు. ఇప్పుడు వచ్చి గడ్డం మంచి లేదు, ఇంటికలు మంచి లేవంటే ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? అయినా అయింది అయిపోయింది. నన్ను నా భర్త మంచిగా చూసుకుంటుండు. నా గురించి ఆలోచించి నువ్వు పిచ్చోనివి కాకు ప్లీజ్. నీ లైఫ్లో నేను లేనంత మాత్రాన నీ లైఫ్ అయిపోదు కదా. అంతకు మించి మంచి అమ్మాయి ఎత్తదని అర్థం కదా. ప్లీజ్ అరవింద్, నన్ను మర్చిపో. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు. నీ అంత ఈజీగా నేను మర్చిపోయిన హారిక, ఎందుకని నేను ప్రేమించిన. లేదు అరవింద్, నువ్వు అట్లా మాట్లాడకు ప్లీజ్. నువ్వు ఎన్ని రోజులు ఇట్లా పిచ్చోని లెక్కుంటావు చెప్పు. నన్ను మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. వేరేమైనా పెళ్లి చేసుకుంటా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు హారిక? నేను లవ్ చేసినప్పుడే అనుకున్నా నువ్వే నా భార్య అని. అయినప్పుడు నాకేమైంది హారిక? నేనేం పిచ్చోని లెక్కన చెప్పు, నేను మంచిగానే ఉన్నా. ఓహో, నేను ప్రేమించిన కదా, అందుకే నీ కళ్ళకు పిచ్చోని లెక్కలు కనబడుతున్నా కావచ్చు. మర్చిపోవడం నువ్వేనా జ్ఞాపకమా? నువ్వు నా ప్రాణం హారిక. ఇంకో చెప్పాలా? నేను పోతున్నా. హలో. హలో హారిక, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నైట్ 12 గంటలకు నేను నీకు విషయం చెప్దామని ఎంతో ట్రై చేసిన, కానీ బ్యాడ్ లక్, ఫోన్ కలవలేదు. అవునా, నేను పడుకున్నా. ఓకే సరే, నేను బయలుదేరుతున్నా. నీకు ఒక శారీ తీసుకున్నా నిన్న, అట్లనే ఇంకేమైనా పట్టుకురావాలా? వద్దండి, నాకు ఈ బర్త్డేలు సెలబ్రేషన్స్ అంటే నచ్చవు. వద్దు, ఏ సెలబ్రేషన్ వద్దు. సరే హారిక, ఓకే. అగో ఎప్పుడు వచ్చినావు బిడ్డ? మొన్న వచ్చింది. అంత మంచిగానా? అంత మంచిది. తిన్నావా? తిన్న బిడ్డ. అంత ముఖం అంత చిన్న పోయింది బిడ్డ. ఏంది ఇట్లా అయినావు బిడ్డ? మామిన రంది పెట్టుకున్నావా? ఏ కాదే. మరి ఏంది బిడ్డ, ఏమన్నా విశేషమా? ఏ కాదు. అగో మరి మీ అత్తమ్మ మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు. మీ ఆయన మంచిగా ఉన్నాడా? ఇగో నేను ఎప్పుడన్నా వద్దాం అనుకుంటాను కానీ దూరం ఉండే. అయినా నీకు మీ అయ్య ఎంత సంబరపడతాను ఎరికేనా బిడ్డ? నా బిడ్డకు అయినింటి సంసారం దొరికింది అవ్వ అని ఓ పొద్దెల్లా ముచ్చట పెట్టిండు. నాకు బంగారం లాంటి అల్లుడు దొరికిండు అవ్వ. అల్లుడు కాదు నా కొడుకు, నన్ను కట్నం అడుగుతలేడని చెప్తాడు. చెప్తాంటే నాకు సుతం మత్తు సంబరం అయింది బిడ్డ. నన్ను సుతం ఏమంటాడు ఎరికేనా? అమ్మమ్మ తిన్నవా ఉన్నవా అంత మంచేనా అని ఎంత మంచిగా మాట్లాడతాడు బిడ్డ. ఇక అయినా మీరు ఇక్కడ ఉంటలేరాట కదా, హైదరాబాద్ కాడ ఉంటారు కదా? అవునానమ్మా. మరి హైదరాబాద్ కాడ ఉంటాను కానీ బిడ్డో, అత్తకిచ్చే విలువ అత్తకి ఇవ్వాలి, మామకిచ్చే విలువ మామకి ఇవ్వాలి. మొగోని సుతం మంచిగా చూసుకోవాలి. గుణగానాలు ఉన్న మొగడు దొరికిండు నీకు, బంగారు లాంటి మొగడు దొరికిండు బిడ్డ. మంచిగా బతకాలి మీరు. జంట మంచిగా ఉన్నది. మీరు ఒక చూడ కళ్ళు లేకుంటున్నారు ఎరికేనా మీరు బిడ్డ? నీ సంసారం నువ్వు కాపాడుకోవాలి. నీ అయ్యకు ఒక్కటే రంది ఉండే తెలుసా? నా బిడ్డ బతుకు నా చెల్లె లెక్కల కావద్దా అని మత్తు బాధపడేది బిడ్డ మీ అయ్య.
వాడు ఏం చేసేది ఎరికైనా కొట్టేది పంచాయతీలు చేసి నెరువు పడ్డాడు. వాడు నీ అయ్యా ఎరికైనా బిడ్డ, నా బిడ్డకు అసంటోడు దొరకద్దా అని దేవునికి ఎన్ని ప్రార్థనలు చేసిండో. దేవుని దయ వల్ల బంగారం అసలు సంబంధం దొరికింది. ఆ సంసారం నువ్వు కాపాడుకోవాలి బిడ్డ. నీ కడుపులో కాయో పండో పడితే మీ అయ్య మత్తు సంబరపడతాడు బిడ్డ. మీరు మంచిగా కలిసి మెలిసి ఉండాలి. ఇక నా కొడుకు కట్టాలన్నీ తీరినట్టే. అరే ఏంద్రా గాడ కూర్చున్నావు? నిన్నేరా పిలిచేది, నేను మనిషినేరా. ఓ దివానా, అరే మళ్ళీ ఇంట్లోకి పోతాను ఎవరా? నేను నీతోటి మాట్లాడాలనే పిలువబడితే నా మాట లెక్క చేయకుండా మళ్ళీ ఇంట్లోకి పోతాను ఏంద్రా? ఏడికి పోయినవరా? పొద్దునగా పోయిను గీ ఏళ్ళకి వచ్చినావు. అసలు ఇంటి నుంచి ఏళ్ళకి పోతాను, ఇంటికి ఏళ్ళకి వస్తాను నీకన్నా తెలుస్తుందారా? ఎటువలే బాబు. అరే నువ్వేటి పోలేదంటున్నావు, మరి నేను ఎటన్నా పోయినారా? నేను ఇంటిగానే ఉన్నావు కదా, నాకు కనిపించాలి కదరా. నువ్వు ఏడి పోయినా వాటి ఇట్లేదంటవేంద్రా? ఎటువలే ఊళ్ళోనే ఉన్నా బాబు. వా వాసన తాగొచ్చినవారా? ఏంద్రా ఈ తాగుడు? అలా సప్పుడు తాగొచ్చినవారా? సప్పుడు చేయవేంద్రా? ఇదేం కొత్త కొత్త అలవాటురా? తాగుడేంద్రా? ఏందయ్యా నువ్వు మాట్లాడు. మొత్తం కరమే నువ్వు చేయటేవాడు. వాంతో ఏం లొల్లి పెట్టుకుంటావు? మళ్ళా మాట్లాడకన్నా. ఏంద్రా నువ్వే వృధా చెప్తున్నావారా? నేను ఒకరు చెప్తున్నా, నాతో లేదనుకుంటున్నావా? నా మట్టుకు నేను మాట్లాడుతుంటే ఏ పోనీ బాబు అంటారేవరా? ఇప్పుడు ఏంది బాబు తాగిన ఇదేంది? ఏ మళ్ళా మంచిగున్నది తాగిన అంటే నీ ఇష్టం అనుకుంటాను. తాగి ఊరిపోండి బలాదురుగా తిరుగుడు ఫ్యాషన్ అయిపోయిందిరా నీకు. చాలురా, నువ్వు చేసిన ఎంజాయ్ చాలు. ఇప్పటి వరకు తిరిగింది చాలు, ఊర్లో నా పరువు పోయింది చాలు. ఇప్పటి నుంచి నేను చెప్పిందే చేయాలి. ఎల్లుండి మామూలు అత్తల సంబంధం కలుపుకుంటేందుకు నీకు పెళ్లి చేస్తానని అనుకుంటాను నేను. అర్థమవుతుందా? ఏరా పెళ్లి చేసుకుంటావా? ఆ బుద్ధి లేదారా? అగ్గో నేను నీతోటి మాట్లాడతాను రా, నువ్వు అన్నట్టనేది. నా మాటకు సమాధానం చెప్పురా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి బాబు నీ పెళ్లి చేసుకోనని? నీకు చెప్పినా కదా. చేసుకోవారా? చేసుకోను. నీదొక బతికేనారా? నీవు బతకాలి బతుకుతానవారా? చేసుకోను అనగానే కాదురా, ఎందుకు చేసుకోవో చెప్పురా. నీకన్నా చిన్నోడు ఇంకా పెళ్లికి ఎదిగి ఉన్నారా? ఊళ్ళో పోతే నలుగురు నాలుగు తీర్లు అంటారా? ఇద్దరు కొడుకులు పెళ్లికి ఎదిగి ఇంటి మీదనే ఉన్నారంటారా? ఊరి మీద పడి బలాదురుగా తిరుగుడు కాదురా. పెళ్లి ఎందుకు చేసుకోవాలో చెప్పు. చేసుకోనని చెప్పినా కదా, గంతే. గంతే అంటే అన్నట్ట నీకన్నా తెలివి ఉన్నదా? అసలు ఉన్నది, తెలివి ఉన్నది. పెళ్లి చేసుకోమంటున్నా వాళ్ళకి ఏం చెప్పినావు? నేను ఏం చేస్తానని చేసుకోవాలి చెప్పు బాబు. నువ్వు ఏం చేస్తలేవని చెప్పిండ్రా? ఏం చేస్తావు? ఇంటి మీద ఉన్నావని చెప్పిండ్రా? వాళ్ళు ఏదో సంబంధం కలుపుకుందామని వస్తాను, దీనికి కూడా చేసుకోను అంటాను. అసలు నీకు మతి ఉన్నదా? మతి లేదురా? లేదు కథం కుక్క లేదు అనగా అయిపోతారా? అరే నేను ఒక ముచ్చట అడుగుతారా? నీకు సిగ్గు చర్యం ఏమన్నా ఉందారా? వీడు నీకన్నా చిన్నోడు, నౌకరు చేస్తాడు, 4 రూపాయలు సంపాదించుకుంటాడు. అన్న అనేటోడు ఇంటికి ఆదర్శంగా ఉండాలిరా. తమ్మునికి ఏదైనా అవసరం పడితే 100, 50, 200 అన్ని ఇచ్చేది పోయింది. తమ్ముని దగ్గర 500 చీప్ కడుక్కొని పోయి తాగచ్చు. సిగ్గు లేదురా నీకు? నీదొక బతికేనారా? ఏరా చెప్పుకున్నావా? కాదురా, ఇటువంటి 500 ఎప్పుడు ఇవ్వలేదా? చెప్పురా, ఇటువంటి 500 ఎప్పుడు ఇవ్వలేదా? నేనేం చెప్పలేదు రవి. ఎంత ఇవ్వాలా చెప్పురా. నేనేం చెప్పలేదు. ఏంటరా నీకు బాగోతాను? ఇంకా నడురా చూస్తాను వల్ల పోంది ఇప్పుడు బాబు ఇంట్లో రాబోయ్ నీకు వీడే కావాలి. వాడే కావాలి పో. ఏంద్రా ఎంతగానో ఉపయోగపట్టాలరా నేను? ఇంకెన్ని రోజులను చాలరా వాడిని? బాబు ఇప్పుడు ఉడితే ప్రాబ్లం సాల్వ్ అవుతా? మరి ఏం చేయాలి? చావన్నారా మరి? చూడు ఇచ్చే అవుతుంది నీ వల్ల. ఎందుకు కొడుతున్నావు? నా వల్ల మిమ్మల్ని గనుడే పొరపాటు అయిందా నేను? లొల్లి ఇంత నిమ్మలం లేకుండా ఇంట్లో
నిమ్మలం ఉంటుందిరా, నేను పోయినాక నిమ్మలం ఉంటుంది మీకు. అయ్యా చచ్చిపోతే తెలుసు అయ్యా విలువ ఏందనేది. ఏం మాట్లాడుతున్నావయ్యా? వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా? వాళ్ళ మీదకి చేయలేబడతానా? అంత చేసేది నువ్వేనే, నీ వల్లనే ఖరాబ్ అవుతా పిల్లలు మొత్తం. నాకున్నది ఆనే ఆవేదన, నేను తండ్రిని కాదు ఆనే, నేను అడిగే హక్కు లేదు ఆనే. వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళు చదవాలి, వాళ్ళు ప్రభుత్వం కావాలి, వాళ్ళు నాకు పేరు లేవాలని ఎన్ని చేసిండే వాళ్ళ కోసం. ఆటో నడిపిన, అమ్మాలి పని చేసిన, కూలి పని చేసిన, కైకిలి పని చేసిండే. నా కొడుకులు చదవాలి, తెలివి కళ్ళలు కావాలి, నౌకర్లు చేయాలని. ఒకప్పుడు రత్నాకర్ కొడుకులు బడికి పోయి చదువుతాలే, మస్తు చదువుతాలే అంటే సంబరమే ఇదే. ఇవాళ ఏమంటే వాడి కొడుకు ఎందుకు పుట్టిండు, ఊళ్ళో బలాదురుగా తిరుగుతాడు, సిగరెట్లు తాగుతాడు, మందు తాగుతాడంటే నాకు ఎంత నామూసే. మళ్ళా మాట్లాడకు నువ్వు ఇడా దూరం. లేవు బాబు, నువ్వు మా ఇంట్లో పిచ్చి లేచినట్టు కొడతా. పిచ్చి లేచిందిరా, నాకు పిచ్చి లేచిందిరా. మీరు చేయబట్టి నాకు పిచ్చి లేచిందిరా.